శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్చ్ 2025 మేషరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మేషరాశికి అధిపతి కుజగ్రహం. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం, అంటే మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే సహజంగా గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. సో అందుకే మనం మేషరాశి వారికి మార్చిలో వారి యొక్క గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దామండి. మొదటిగా రాశాధిపతి కుజగ్రహం ఈ మాసం అంతా కూడా మిథున రాశిలో 3వ స్థానంలో స్థితి పొంది ఉంటారు. 3వ స్థానం అంటే మిథున రాశి. మరి ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు ఈ యొక్క మార్చి నెలలో మొత్తం కూడా 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా 31 మార్చి వరకు కూడా మీన రాశిలో ఉంటారు. ఏ స్థానంలో వక్రీకరించిన స్థితిలో ఉంటారు. తృతీయ మరియు షష్టాధిపతి అయినటువంటి యొక్క బుధ గ్రహం కూడా మీన రాశిలోనే ఉంటారు. ఆయన 15 వరకు వక్రగతి లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. 16వ తారీఖు నుండి వక్రీకరించిన స్థితిలో మీన రాశిలోనే స్థితి పొంది ఉంటారు. పంచమాధిపతి ఈ యొక్క రవి మనకేంటంటే 2 రాశులు మారుతారండి. మొదటిగా కుంభరాశిలో ఉంటారు 14 వరకు కూడా. 15వ తారీఖు నుండి ఆయన మీన రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది. కుంభరాశిలో ఉన్నంతకాలం రవి శనితో కలిసి స్థితి పొంది ఉంటారు. మరి ఈ యొక్క మేషరాశి వారికి నవమ మరియు వ్యయాధిపతి 9 మరియు 12వ స్థానాధిపతి యొక్క గురుగ్రహం అవుతారు. ఈ యొక్క గురుగ్రహం ఈ మాసం అంతా కూడా ధన కుటుంబ స్థానమైనటువంటి ఈ యొక్క వృషభ రాశిలో స్థితి పొంది ఉంటారండి. రాహు విషయానికి వచ్చే వరకు రాహు వ్యయంలో ఉంటారు, కేతువు సంవత్సరకంలో ఉంటారు కాబట్టి కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు. ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. ముఖ్యంగా ఇది పరీక్షల కాలము, విద్యార్థులకు చాలా చాలా ఇంపార్టెంట్ సమయం అండి ఇది. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. పంచమాధిపతి యొక్క రవిగ్రహం శనితో కలిసి కుంభరాశిలో ఉంటారు. తన స్వస్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే 15 మార్చి వరకు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. హార్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్కి తగినట్టుగా ఫలితం వస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క రవిగ్రహం వ్యయ స్థానానికి వెళ్ళి రాహుతోటి, వక్రీకరించిన బుధుడితోటి, వక్రీకరించిన శుక్రుడితోటి కలిసి ఉంటారో కొంత వారికి మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్. చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, స్టూడెంట్స్ ఉంటారో, విద్యార్థులు 15 వరకు బాగుంది. 15 తర్వాత నుంచి ఫోకస్డ్గా ఉండాలి. ఏ రోజు ఏ సిలబస్ ఎంత, ప్రతి ఎగ్జామ్స్ కూడా 2 to 3 days టైం ఉంటుందండి. సో దాన్ని డివైడ్ చేసుకొని జాగ్రత్తగా మీరు నేర్చుకున్నదంతా కూడా కొంచెం ప్రాక్టీస్ లాగా చేసుకోవడం, రివిజన్ చేసుకోవాలి. బుధుడు వక్రీకరించి ఉన్నారు. బుధుడు తెలివితేటల కారకుడు. బలహీన స్థితిలో ఉంది. బలమైన శుక్రుడితో కలిశారు కాబట్టి కొంత నెగిటివ్ ఫలితం తర్వాతనే పాజిటివ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ 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 ప్లాన్డ్గా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతుంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కూడా ఏంటంటే పని ఆవరేజ్గానే ఉంటుందని చెప్పాలండి. 6వ స్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు 12వ స్థానంలో రాహుతో కలిసి ఉన్నారు. మరి వృత్తిలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది, జాబ్ హోల్డర్స్కి, ఎంప్లాయీస్కి, డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నవారికి ఎలా ఉంటుందంటే, దశమాధిపతి శనిశ్చరుడు 10వ స్థానంలోనే ఉన్నారు. కాకపోతే ఈయన 2.5 సంవత్సరం తర్వాత 30 మార్చి నుండి మీన రాశిలోకి వెళ్ళబోతున్నాడు. అంటే ఈ యొక్క శనిగ్రహ స్థితితోటి మీన రాశిలో అడుగు పెట్టగానే వీరికి ఈ యొక్క ఏలినాటి శని మొదలవుతుందండి. ఆల్రెడీ మనం మేషరాశి వారికి 30 సంవత్సరాల తర్వాత ఏలినాటి శని మొదలవుతుంది. ఎలా ఉండబోతుంది అనే వీడియో కూడా రిలీజ్ చేసాం. సో చాలా మంది బాగా వాచ్ చేసి వారి యొక్క కామెంట్స్ రూపంలో కూడా తెలియజేశారు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. అదేవిధంగా మీరు యొక్క ఆ వీడియోని కనుక గమనించగలిగితే మీకు ఇంకాస్త ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. వృత్తిలో ఉన్న వారికి ఏంటంటే డెఫినెట్గా వారి క్రియేటివిటీకి, వారి పరిధనానికి, వారి హార్డ్షిప్కి గుర్తింపు అయితే లభిస్తుంది 15 వరకు. 15 తర్వాత ఏమవుతుంది అంటే పంచమాధిపతి, 6వ అధిపతి శుక్రుడు వీరందరూ కూడా వ్యయ స్థానంలో ఉండటం వల్ల మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్, హార్డ్ వర్క్తోనే రిజల్ట్ సాధించే అవకాశం ఉంది. అంటే 16 తర్వాత పర్వాలేదు, యావరేజ్ అని చెప్పాలంటే, పర్వాలేదు కంటే కూడా యావరేజ్గా ఉంది. సో 16వ తారీఖు కంటే ముందు ఎక్సలెంట్ ఫలితాలు అందుకుంటారు. అదేవిధంగా మరికొంతమంది ట్రాన్స్ఫర్స్ కావచ్చు, బదిలీలు కావచ్చు, దూర ప్రాంతం వెళ్ళటం కావచ్చు, ఉద్యోగపరంగా అనేది అనుకోకుండా జరిగే అవకాశం కూడా బలంగా కనపడుతుంది ఈ యొక్క గోచార ఫలితాల రీత్యా. ఏది ఏమైనా ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి. చెక్ యువర్ హోరోస్కోప్. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా చెక్ చేసుకుంటూ మీకు క్లారిటీ వస్తుంది. మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే 7వ స్థానాధిపతి శుక్రుడు అవుతారు. ఈ యొక్క శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నారు, కానీ బలంగానే ఉన్నారు. రవితో కూడా సెకండ్ వీక్ తర్వాత కలిసి ఉంటారు. కాబట్టి మీరు ఏదైతే కనుక సాంప్రదాయ వ్యాపారం చేస్తూ ఉంటారో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి.
కాకపోతే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ కోసం కొంతమంది ధనం అధికంగా వెచ్చించే అవకాశం ఉంది. బుధుడు వీక్ ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. బుధుడు వ్యాపార కారకుడు, బుధుడు తల్లిదండ్రుల కారకుడు, ఇన్వెస్ట్మెంట్ లాంటి విషయాలకి కారకుడు. కాబట్టి మీరు కరెక్ట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉండాలండి. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత మనకు ఫ్లో వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ కాకుండా రిమైనింగ్ ఎంత మిగులుతుంది, ఇవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకున్నాగానే మీరు వ్యాపారంలో పెట్టుబడులు భారీగా పెడితే మంచిది. అదర్వైజ్ ఏంటంటే విత్ ఎమోషన్స్ తోటి మీరు పెట్టాల్సిన అవసరం అయితే కనబడట్లేదు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా కలిసి వస్తుంది ఈ కాలం అని చెప్పాలంటే. మరి ప్రేమికులకు ఏ విధంగా ఉంటుంది? 5వ స్థానాధిపతి రవి శనితో కలిసి కుంభరాశిలో ఉన్నారు, స్వస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు. పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందండి. ఈ మాసంలో ఏంటంటే ప్రేమలో ఉన్నవారు దూర ప్రాంతంలో ఉన్నవారు కలుసుకోవడం కావచ్చు, వారికి గిఫ్ట్ రూపేణ ఖర్చు చేస్తారు అని చెప్పవచ్చు. కాకపోతే ఈ యొక్క 5వ స్థానాధిపతి రవి బుధుల కలయిక 16 నుండి వ్యయంలో ఉంది కాబట్టి కొంత కమ్యూనికేషన్లో కావచ్చు, అండర్స్టాండింగ్ కలిగి ఉండాల్సిన అవసరం అయితే కనపడుతుందని చెప్పవచ్చు అండి. చిన్న మాట పట్టింపులు, ఈగో క్లాసెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హార్ష్ వర్డ్స్ వాడకుండా టుగెదర్నెస్ అనేది కలిగి ఉంటే కనుక డెఫినెట్గా మళ్ళీ ఫ్లరిష్ అవుతుంది మీ యొక్క ప్రేమ వ్యవహారం అని చెప్పవచ్చు. మరి వైవాహిక జీవితంలో ఏ విధంగా ఉంటుంది అంటే 7వ స్థానాధిపతి యొక్క శుక్రుడు 12లో ఉన్నారు. జీవిత భాగస్వామితో కలిసి బహుదూరం వెళ్ళటం కావచ్చు, దూర ప్రాంత ప్రయాణాలు చేయటం కావచ్చు, ఇవన్నీ ఉంటాయండి. అదేవిధంగా కాస్త లావిష్నెస్ కోసం ఖర్చు పెట్టడం, ఎంటర్టైన్మెంట్ జోన్ కోసం వెళ్ళటం కూడా కనపడుతుంది. 5, 7 కలయిక, రవి శుక్రుల యొక్క కలయిక వ్యయంలో ఉంది కాబట్టి కుటుంబ పరంగా సంతానంతో దూర ప్రాంత వెళ్ళటం వల్ల కొంత ఖర్చు కూడా గోచరిస్తూ ఉందని చెప్పాలి. అలా కాకుండా మరికొంతమందికి ఎవరైతే జీవిత భాగస్వామి ముందు నుంచి అనారోగ్య సమస్యలు ఉన్నాయో వారికి హెల్త్ విషయంలో రివ్యూస్కి వెళ్ళటం, చెకప్ చేయించుకోవడం అవసరం కనపడుతుంది. మరి ధన సంబంధంగా ఏ విధంగా ఉంటుందంటే 2వ స్థానాధిపతి శుక్రుడు అవుతారు. ఈ యొక్క శుక్రుడు మీకు వ్యయ స్థానంలో ఉన్నారు. అంటే 2వ స్థానాధిపతి 12లో ఉంటే ఖర్చే కాదండి, ఇన్వెస్ట్మెంట్ కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా భావించాలి. కాబట్టి ఎవరైతే దుబారా ఖర్చు, వృధా ఖర్చు కాకుండా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారో ఆ ఖర్చు యోగం అనేది మనకు ఇన్వెస్ట్మెంట్గా మారితే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీకు మంచి ఫలితమే ఇస్తుంది అని చెప్పాలి. మరి ఫ్యామిలీ సంబంధంగా చూస్తే మదర్ హెల్త్ విషయంలో బాగానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది కనపడట్లేదు. సిబ్లింగ్స్ తోటి కూడా మంచి సత్సంబంధాలు నెరవేరుస్తారు అని చెప్పవచ్చు. మరి హెల్త్ పరంగా మీ యొక్క ఆరోగ్య పరంగా ఏ విధంగా ఉంటుందయ్యా అంటే మీ యొక్క రాశాధిపతి, మీ యొక్క లగ్నాధిపతి మేషరాశి మరియు మేష లగ్నానికి అధిపతి కుజుడు. కుజుడు దూకుడు, ఉత్సాహం, ఆవేశానికి ఇలాంటి వాటికి శక్తికి కారకుడు అండి. ఈ యొక్క కుజగ్రహం 3వ స్థానంలో ఉంది. అంటే 3వ స్థానం అంటే ఏంటి? ధైర్యం, పరాక్రమం, చేయాలన్న తపన, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో మేషరాశి వారు కొంతమంది జిమ్లో జాయిన్ కావడం కావచ్చు, యోగా ప్రాక్టీస్ చేయడం కావచ్చు, సైక్లింగ్, జాగింగ్, ఏదైనా సరే ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ పెరుగుతుంది. దానికోసం ఏదైనా కొన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా అంటారా, కుజుడి యొక్క స్థితి బాగానే ఉంది. 6వ స్థానాధిపతి 12లో ఉన్నారు కాబట్టి కొంతమంది పాదాలు కావచ్చు, చిన్న చర్మ సంబంధమైన ఇబ్బందులు అవి మాత్రం తలెత్తే అవకాశం అయితే కాస్త కనపడుతుంది. అదర్వైజ్ హెల్త్ విషయంగా పెద్ద మేజర్గా మనకు ఎలాంటి ఇబ్బందులు కలగట్లేదండి. మరి చిల్డ్రన్తో ఏ విధంగా ఉంటుంది? సంతానంతో అంటే సంతానంతో సత్సంబంధం ఉంటుంది. 15 వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క 5వ స్థానాధిపతి వ్యయంలోకి వెళ్ళి బుధుడు రాహుతో కలిసి ఉంటారో ఏంటంటే సంతానంతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అంటే మిస్ అండర్స్టాండింగ్, మిస్ కమ్యూనికేషన్, ఒక ఫ్రీక్వెన్సీ మీద కొంచెం మ్యాచ్ కాలేకపోవడం గమనించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఏదేమైనా కూడా సామరస్యంగా పాజిటివ్ వేలో ఆలోచించగలిగి పర్యవసానాలు ఏముంటాయి, ఇలా వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా కనుక మీరు ఓపెన్గా కనుక ఉండగలిగితే డెఫినెట్గా మళ్ళీ బాగుంటుందని చెప్పవచ్చు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే 15వ తారీఖు వరకు కూడా పాజిటివ్గానే ఉందని చెప్పాలి. 16వ తారీఖు నుండి ఎవరైతే స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసేవారు కాస్త నష్టం కూడా చూపిస్తూ ఉందండి. మొత్తం మీద చూస్తే ఏంటంటే కుటుంబంలో ఖర్చు ఉంది, ధనం కూడా వచ్చే అవకాశం ఉంది. 15వ తారీఖు వరకు కూడా గ్రహాలన్నీ వ్యయంలో ఉండవు, లాభంలో ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఏంటంటే వక్రీకరించిన గ్రహాలు వ్యయంలో ఉన్నాయి కాబట్టి కొంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మల్టిపుల్ వేస్ ద్వారా వచ్చినా కూడా ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే 15 వరకు బాగుంటుంది. 15 తర్వాత కాస్త టిపికల్గా ఉండే సిచ్యుయేషన్ కనపడుతూ ఉంది. ఏది ఏమైనా మీకు భాగ్యకారకుడు గురుడు ద్వితీయంలో ఉన్నారు కాబట్టి ఎల్డర్ పీపుల్ యొక్క సహాయం, పేరెంట్స్, తల్లిదండ్రులు, తండ్రి సమానంలో అలాంటి వారు ఎవరైతే కుటుంబంలో ఉంటారో వారి యొక్క ఆధారాభిమానాలు, సహాయ సహకారాలు మీకు మెండుగా ఉంటాయని చెప్పాలండి. మరి రెమెడీస్ పరంగా చూస్తే ముఖ్యంగా 3 మరియు 6వ స్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు బలహీనంగా ఉన్నారు కాబట్టి తృతీయ 6వ స్థానాధిపతులు అంటే కనుక సిబ్లింగ్స్ విషయం కావచ్చు, ఇంట్లో పని వాళ్ళు కావచ్చు, మీ యొక్క సబార్డినేట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కూడా ప్రాపర్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుని వాళ్ళకు పని అప్పచెప్పడం కావచ్చు, వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకునే విషయంలో కూడాను పాజిటివ్గా వారికి అర్థమైన రీతిలో
సో ఈ విధంగా చేస్తే బాగుంటుందో ఇలా ఎక్స్టెండ్ చేయడం వల్ల కూడా బాగుంటుంది. సో మొత్తంగా ఏంటంటే బుధుడు వీక్ ఉన్నాడు కాబట్టి బుధుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోగలిగితే మంచిది. 6 అంటే సర్వీస్ కాబట్టి ఏంటంటే సేవాభావం కలిగి ఉండండి. స్టూడెంట్స్కి ఎవరైతే ఉంటారో వారికి హెల్ప్ చేయవచ్చు. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం, విష్ణుమూర్తి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే శని బాగానే ఉన్నారు, కేతు యొక్క స్థితి 6వ స్థానంలో బాగుంది, రాహు వ్యయంలో ఉన్నారు కాబట్టి దుర్గా అమ్మవారి ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుందని చెప్పవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.